హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి చేసుకోబోతున్నాం. అది మన శారదక్క, మన సబ్స్క్రైబర్. తను ఇప్పుడు మన సొంత అక్కలాగా అయిపోయింది అనుకోండి. తను విజయవాడ నుంచి మన కోసం ఈ రెసిపీ చేసి పంపించారు. ఆ అక్క చాలా పచ్చళ్ళు, చాలా ఊరగాయలు ఎక్సలెంట్గా చేస్తారంట. ఈ మామిడికాయ తురుము పచ్చడితో పాటు తను రసం పొడి ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత థైరాయిడ్కి ఒక చిన్న టిప్ చెప్పారు. సో నేను రిక్వెస్ట్ చేశాను, అక్క మన వ్యూవర్స్ కూడా చూపిద్దామంటే తను మన కోసం షూట్ చేసి పంపించారు. కాకపోతే చెల్లి నేను జస్ట్ నీకు అర్థం కావడం కోసం వాయిస్ ఇచ్చాను. సో నా వాయిస్ తీసేసి నువ్వు నేను చెప్పినట్లే నువ్వు చెప్పు అని చెప్పింది. నాకెందుకో అక్క వాయిస్ మనందరికీ బాగా అర్థమవుతుంది, సూట్ అవుతుంది అనిపించి నేను అలానే ఉంచేయాలనుకున్నాను. సో మీరు అక్క వాయిస్తోనే ఆ మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసిందో చూడొచ్చు. ఆ తర్వాత వన్స్ అగైన్ మనందరి తరపున కూడా శారదక్కకి థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు హార్ట్ఫుల్గా మాట్లాడతారు, ప్లస్ మీ మంచితనం నాకు బాగా నచ్చింది. సో అందుకే నేను కనెక్ట్ అయ్యాను అనుకుంటా మీకు కూడా. సో మీరు చెల్లి అని పిలుస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. సో మన వీడియో తరపున నీకు అందరి వ్యూవర్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అక్క. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ చూసారా, మనం బెంగళూరులో వర్షం వచ్చింది. సో ఎండాకాలంలో వర్షం చూస్తే చాలా బాగుంటుంది కదా. సో వర్షంలో బెంగళూరు ఎలా ఉందో చూడండి. ఎండాకాలంలో వర్షంని ఒక్కసారి ఎంజాయ్ చేయొచ్చు. మాకైతే బాగా తడవాలనిపించింది, తడిచాం కూడా. ఏమైనా ఎండాకాలంలో వర్షం వస్తే చాలా బాగుంటుంది కదా. Nothing gets bigger than this. Participate in the Great Indian Reselling Challenge from 24th April to 30th April and win assured prizes up to ₹75,000. To participate, download the Shop 101 app from Google Play Store. ఇది ఎండాకాలం కదా, ఎండాకాలంలో మనకు మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడన్నా చట్నీ చేయడానికి టైం లేకపోతే మనం మామిడికాయలు తురుము తీసుకొని దీంతో తురుమేసి మామిడికాయలని ఆ తురుములోని ఇవన్నీ కలుపుకొని తాలింపు పెట్టుకుని ఒక పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే టిఫిన్లోకి పనికి వస్తుంది. నేను చిన్న 5 మామిడికాయలు తీసుకున్నా. 5 మామిడికాయలకి మనకి 1 కప్పు కారం, కొద్దిగా ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి, ఇది సాల్ట్, ఉప్పు, ఇది వేరుశనగ నూనె తాలింపులోకి ఇంగువ, ఈ కొంచెం తాలింపు దినుసులు, అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఊరికే దంచుకుని ఈ తాలింపులో వేసుకోవాలి. ఏమో ఈ తురిమిన తర్వాత ఇట్లన్నిటితో పాటు కలుపుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా మామిడికాయలు పులుపుదాము దీనికి ఎక్కి బాగుంటాయి పచ్చట్లో. అలాగే కొంచెం వెనిగర్ వేసుకోవాలి. నేను వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇది వైట్ వెనిగర్ అని. సరే, ఇవి కావాల్సిన వస్తువులు. నేను మామిడికాయలు తురుపుకున్నాక మళ్ళీ కలపడం చూపిస్తా. కారం, సాల్ట్, ఉప్పు, వెల్లుల్లిపాయలు కొన్నేమో కచ్చబద్దలు దంచుకుని వేసుకోవాలి, మిగతా ఏమో ఇందులోనే ఇలా వేసుకోవాలి. ఇందులో మెంతిపిండి, ఆవపిండి, కారం, ఉప్పు, ఎల్లుల్లిపాయలు వేసుకుని ఇది కొద్దిగా 2 స్పూన్లు వెనిగర్ ఎందుకంటే నిలవ ఉంటుంది, ప్లస్ టేస్ట్ వేరేలా ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉన్నా పాసిపోదు, పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని తాలింపు పెట్టుకుందాం. కలిపినాక ఉప్పు చూసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి నూనె పెట్టుకున్నాం, కాగింది. దీంట్లో తాలింపు దినుసులు వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. అవి కొద్దిగా వేగినాక అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి.
అలాగే మన ఎల్లిపాయలు ముందు చెప్పాను కదా కొంచెం కచ్చాబద్దా దంచుకోవాలని. ఆ ఎల్లిపాయలు అలాగే కొద్దిగా ఇంగువ, ఎక్కువ పచ్చడి చేసుకునేటట్టయితే నిలవ ఉండేలాగా మనం నూనె చల్లారినాక అప్పుడు కలపాలి పచ్చళ్ళలో. లేదు కొంచెమే, ఒక 5 కాయలే చిన్నవి కాబట్టి నేను వేడిదే వేసేస్తున్నాను తాలింపు పచ్చళ్ళు. కొంచెం దూరగా వేగినాక పప్పులన్నీ ఈ పచ్చట్లో అన్నీ కలిపి పెట్టుకున్న పచ్చళ్ళు వేసేయాలి. ఇలా వేసేయండి పచ్చడి. ఇలా కలుపుకొని చల్లారినాక ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ అయితే గాజు సీసాలో తీసుకొని పెట్టుకోవాలి. అంతే, మంచి టేస్టీ తురుము పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, అక్క చేసిన పచ్చడి చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. వేడి వేడి అన్నంలో అది కలుపుకొని తింటే అబ్బో ఆ ఫీలింగే వేరు అనిపిస్తుంది. అమృతం తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక టిప్ చెప్తుంది థైరాయిడ్కి అక్క చాలా రోజులుగా ఇది చేస్తుందంట. ఏం లేదు, జస్ట్ మనం వామ్ వాటర్ తీసుకొని అందులో ఒక 2-3 డ్రాప్లు, అంటే ఇప్పుడు అక్క క్వాంటిటీ చూపిస్తుంది కదా, హాఫ్ గ్లాస్ వామ్ వాటర్ తీసుకుని అందులో ఒక 2-3 డ్రాపులు లెమన్ వేసుకొని ఒక చిన్న స్పూన్, అదే అక్క కలుపుతున్న అట్లా స్పూన్తో హాఫ్ స్పూన్ ఇది వేసుకోండి కొబ్బరి నూనె. అది కూడా కొబ్బరి నూనె అంటే నార్మల్ కొబ్బరి నూనె కాదు, ప్యూర్గా దొరుకుతుంది కదా, అలాంటిది తీసుకోండి, ఏ మిక్సింగ్ లేకుండా. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్క ఇంకొక ఇది కూడా చెప్పారు, మొదటిసారి ప్రయత్నం చేసేటప్పుడు కొంతమందికి మోషన్స్ కూడా అవుతాయంట. అదేంటి మోషన్స్ అయిపోతున్నాయని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆ కొబ్బరి నూనె మీ శరీరానికి పట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే మీరు స్టార్టింగ్లో ఒక 5 డ్రాప్స్ మాత్రమే వేసుకొని ప్రయత్నం చేయండి. ఒక 1 వీక్ 5 డ్రాప్స్, తర్వాత నెక్స్ట్ 1 వీక్ 10 డ్రాప్స్, ఆ తర్వాత అట్లా పెంచుకుంటూ పోండి. అప్పుడు మీ బాడీ అనేది మీకు మోషన్స్ అవ్వకుండా మీ బాడీ అనేది అలవాటు పడుతుంది మీకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది థైరాయిడ్ అక్క 3 మంత్స్ వాడారంట. సో థైరాయిడ్ అంతా కంట్రోల్కి వచ్చిందంట. అంతకుముందు నెక్ పెయిన్, తర్వాత కాళ్ళు నొప్పులు అవన్నీ చాలా ఉండేటువంటి అక్కకి. ఇది వాడిన తర్వాత చాలా వరకు తగ్గింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, అక్క అది కూడా పెట్టండి, ఎందుకంటే థైరాయిడ్తో చాలా మంది బాధపడుతున్నారు. ఈవెన్ నేను కూడా థైరాయిడ్ నాకుంది, సో నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఈ టిప్ అక్క ఆల్రెడీ ప్రయోగం చేసింది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను ఇది లోడ్ చేస్తున్నాను. ఇక మీరు ఇది తాగాలి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ టైంలో తాగాలి అని. మీరు మార్నింగ్ పరగడుపున ఇది తాగాలంట. సో మార్నింగ్ మీరు లేవగానే ఆల్మోస్ట్ అందరూ కూడా పరగడుపునే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాం కదా, ఆ టాబ్లెట్ వేసుకునేటప్పుడే ఇది కూడా తాగేయండి. జస్ట్ వాటర్ లాగి, కానీ పరగడుపునే తాగాలి. మీరు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనో లేదా కాఫీ టీ తాగిన తర్వాతనో కాకుండా ముందుగా ప్రతిరోజు అలవాటు చేసుకోండి. సో నా సజెషన్ ఏంటంటే, అక్క 10 డ్రాప్స్ చెప్పింది కదా, కానీ మీరు 5 డ్రాప్స్తోని స్టార్ట్ చేయండి. తర్వాత మీ బాడీ అడ్జస్ట్ అయిన తర్వాత అలాగా పెంచుకుంటూ పోండి. అలా 3 మంత్స్ వాడిన తర్వాత మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకొని చూడండి, మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అక్క ప్రత్యక్షంగా చూసింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం అందరం ఇది రేపటి నుంచి ఈ టిప్ ఫాలో అయిపోదామా? ఇంకా మనం ఇప్పుడు చూడబోతున్నాం రసం పౌడర్కి ఏమేం కావాలి అనేది మనం చూసేద్దాం. మెజర్మెంట్స్ కూడా అక్క పంపించారు. సో అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలంట. సో ఆ మెజర్మెంట్స్ నేను 1 by 1 మీకు చెప్పేస్తాను. అక్క మన కోసం రాసి మరీ పంపించారు. సో అది నేను మీకు చదివేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ధనియాలు 1 కప్పు, అంటే కప్పు అంటే మీరు ఎలాంటి కప్పు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో ఆ కప్పు మెజర్మెంట్స్ ప్రకారం మిగతా కూడా తీసుకోవచ్చు. మెంతులు వచ్చి 1/4 కప్పు, అంటే ఏమంటారు దాన్ని, 1/4 కప్పు. తర్వాత మిరియాలు 1/4 కప్. తర్వాత జీలకర్ర 1/4, కందిపప్పు 2 టేబుల్ స్పూన్. తర్వాత కరివేపాకు కొంచెం,
అది మీరు మెజర్మెంట్ మీకు ఆల్రెడీ వంట చేసే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. దాని ప్రకారం మీరు వేసుకోండి. ఒకవేళ కొంచెం కరివేపాకు ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకి హెల్త్‌కి చాలా బావుంటుందది. తర్వాత వెల్లుల్లి ఒక పాయ. తర్వాత అన్నింటిని బాగా మనం ఇందాక చెప్పినట్టు లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకొని చల్లారాక ఈ పౌడర్ చేసుకోవాలి. వెల్లుల్లి మాత్రం లాస్ట్‌లో యాడ్ చేయాలని చెప్పారు ఈ పౌడర్ చేసేటప్పుడు. సో, చాలా టేస్టీగా ఉంటుందంట రసము. చారు ఇంకా ఏమేమంటారో అవన్నీ గూడా ఆ పౌడర్ దీనికి ఉపయోగిస్తారు. లాస్ట్‌లో మనం రసం గానీ, మనం చారు అంటాం గదా! అవి గానీ బాయిల్ అయ్యేటప్పుడు ఈ పౌడర్ ఏసి మనం దించేసుకుంటే మంచి ఫ్లేవర్‌తో రసం చాలా టేస్టీగా ఉంటుందని అక్క చెప్పారు. ఈ పౌడర్ మా అత్తమ్మ కూడా చేస్తూ ఉంటుంది. కానీ మా అత్తమ్మ ఇంగ్రీడియెంట్స్‌లో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఏదైనా మార్పు ఉండొచ్చేమో. ఇంకా అత్తమ్మ అయితే ఇంగు కూడా కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసేస్తారు. దానికి అక్కేం చెప్పిందంటే ఇంగు వచ్చి స్మెల్ పోతుంది. అలా చేయకూడదు. ఇంగు మీరు నార్మల్‌గా పోపు అదే తాలింపులాగా వేసుకుంటాం గదా! ఆ రసం పెట్టుకునేటప్పుడు. సో, మీరు ఆయిల్‌లో కొంచెం అప్పుడు ఇది ఏసినట్లయితే ఇంగు వేసినట్లయితే స్మెల్ బావుంటుంది. అది ఎక్కువ మనకు బాడీకి కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అది అలా వేసినప్పుడు స్మెల్ అంతా పోకుండా బావుంటుంది అని చెప్పారు. సో, అందువల్ల మీరు గూడా ఆయిల్‌లోనే వేసుకోండి. ఇంకొకటేంటంటే ఇది అన్నీ కూడా మీరు పౌడర్ చేసిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్‌లో మీరు స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే స్మెల్ గూడా మీకు పోకుండా ఉంటుంది. సో, ఇది మీకు ఎక్కువ రోజులు మరి స్టాక్ చేయకుండా ఒక 15 డేస్ నుంచి 1 మంత్ వరకు కూడా స్టాక్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి. చూసారా? అన్నీ గూడా ఒక ప్లేట్‌లో బాగా ఫ్రై చేసి పెట్టేసుకున్నారు. దీన్ని మనం మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవడమే. సో, మీకు రసం పొడి ఎలా చేసుకోవాలో తెలిసిపోయిందిగా. మన శారదక్క పుణ్యమాని నాకు గూడా ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా తెలిసిపోయి ఎప్పుడు అత్తమ్మే నాకు చేసి పంపిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు తెలుసుకొని నేను చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు రాలేదు. ఎందుకంటే మనకు చేసేవాళ్ళున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. సో, అమ్మ, అత్తమ్మ ఉన్నన్ని రోజులు నాకు ఇలాంటివన్నీ వీటితన్నిటిలో ఫైట్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సో, ఎనీహో రసం పొడి చేసి పంపించినందుకు థ్యాంక్ యూ శారదక్క వన్స్ అగైన్. మళ్ళీ అక్క సలాడ్ గూడా డైలీ ప్రిపేర్ చేస్తుందంట సమ్మర్ స్పెషల్‌గా. చూసారా? ఒక పక్కేమో పుచ్చకాయ ముక్కలు, తర్వాత క్యారెట్, టమాటా, తర్వాత కీరా ఇదొచ్చి ఒక 3:00 అలా స్నాక్స్ లాగా తీసుకునేటట్టు ప్రిపేర్ చేస్తుందంట. సమ్మర్‌లో కొద్దిగా సాల్టు, తర్వాత కారం, తర్వాత ఇంకొకటేంటో పొడి కరెక్ట్‌గా కనిపించట్లేదు. మోస్ట్‌లీ పెప్పర్ పొడి అనుకుంటా. అది వేసుకొని వాళ్ళు రోజు 3:00కి స్నాక్స్ లాగా తింటారు. కానీ నాకెందుకో ఈ మిరప్పొడి వేయడం ఎందుకు? మిరియాల పొడి సరిపోతుంది కదా అని అనిపించింది. కాకపోతే అక్క మిరప్పొడి ఎందుకేసిందంటే మోస్ట్‌లీ వాటర్ మెలాన్ కోసం వేస్తుంటుంది అనిపిస్తుంది. వాటర్ మెలాన్ మనం ఆల్రెడీ మన మమ్మీ వారి ఇంట్లో కూడా చూసాం. కొద్దిగా సాల్టు, తర్వాత కారం వేసుకొని తింటే బావుంటుందంట వాటర్ మెలాన్. నాకు అనిపించింది అదేంటి ఫ్రూట్స్‌లో ఏంది కారం వేసుకునేది ఇది అనిపించింది. కానీ మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ సారి తిన్నప్పుడు చాలా టేస్ట్‌గా ఉండింది. సో, మీరు కూడా ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ఇంకొకటేంటంటే ఇలా మిరప్పొడి, ఉప్పు వేసినప్పుడు ఏంటంటే వెగటుగా ఉంటుంది కదా మనకు. అది ఉండదంట. ఎన్ని ఫ్రూట్స్ అయినా తినొచ్చంట. అలా ఉంటుంది అని చెప్పడం జరిగింది వాళ్ళు. సో, అలా మీరు ట్రై చేయండి ఒకసారి. మీరైతే ఇలా సలాడ్స్‌ని ఎలా తీసుకుంటారు? ఓన్లీ సాల్ట్, పెప్పర్ తీసుకుంటారా అని. తర్వాత ఫైనల్‌గా అక్క నిమ్మకాయ జ్యూస్ పిండుతుంది. చూసారా? చూస్తుంటేనే నోరూరుతుంది కదా! అక్కే చెప్పేస్తుంది బావుందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్. సో, ఇవన్నీ చూసారు కదా! తర్వాత అండు దోస చూద్దాం. ఏంటంటే కొరల్లాగే ఉంటాయంట. కానీ ఈ అండు కొరలనేటివి ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుందంట. ఇది మామూలుగా మనం రైస్ వండుకునే దానికి పనికిరాదు. ఓన్లీ ఈ దోసకే బావుంటుందని చెప్పారు. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు అండు కొరలేసుకోవచ్చంట. ఈ అక్కేమో 2 కప్పులే ఏసింది. 3 కూడా వేసుకోవచ్చని చెప్పారు. యాజ్ యూజువల్ మనం ఇడ్లీ పిండిలాగే మనం నానబెట్టుకొని చూసారా? ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పొద్దున కొద్దిగా ఉప్పు, అందులో కొద్దిగా సోడా ఉప్పు కలుపుకొని మీరు దోస రెడీ చేసేసుకోవచ్చు. అక్కేమో నాకు తెలిసి సోడా ఉప్పు వేయలేదనుకుంటా. ఓన్లీ ఉప్పు మాత్రమే ఏసారు. ఏసి దోస వేసేసుకోవడమే. ఈ దోసలోకి కారం గానీ, లేదా వేరుశనగ చట్నీలు గానీ, అంటే పల్లీల చట్నీ అంటాం కదా! అది గానీ, తర్వాత
కొబ్బరి చట్నీ కానీ అవన్నీ కూడా బాగుంటాయంట. చూసారా అక్క పక్కన కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నారు. సో అక్క దానికి తాలింపు వేస్తున్నారు, పోపు వేస్తున్నారు. సో యాజ్ యూజువల్ మీకు తెలిసిందే పోపు ఎలా వేయాలో వేసేసుకొని ఈ దోశకి అక్క ఇది రెడీ చేసి పెట్టేసింది. యాజ్ యూజువల్ మీకు అందరూ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఈ రెసిపీ అందరికి తెలిసిందే కాబట్టి యాడ్ చేయలేదు. పల్లీల చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ అవన్నీ కూడా. సో ఈ విధంగా పోపు వేసి అక్క ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ చట్నీలో దీన్ని కలిపేసింది అనమాట. ఓకే, మనకు చట్నీ రెడీ అయిపోయింది. ఇక దోశ వేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇలా అంటు కూరల దోశ విత్ కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, కారం కానీ, ఈ మూడిట్లో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది. ఈవెన్ అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందంట. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అంటు కూరలతో దోశ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడకి వెళ్ళి ఇవన్నీ చూసి వచ్చేసాం కదా. ఇవన్నీ మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ని బట్టి మన శారదక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మన కోసం ఎంత రిస్క్ చేసి వీడియో అంటే తనకి ఎలా వీడియో షూట్ చేయాలి ఏం తెలియదు కదా, అయినా కూడా పాపం తన ప్రయత్నం తను చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ శారదక్క వన్స్ అగైన్. అది కాకుండా మనకు నార్మల్ వీడియో తీసి పంపడంతో పాటు మనకు తెలియని కొన్ని రెసిపీస్ నేర్పించారు. ఈ విధంగా అంటు కొరల దోశ అయితే నాకు తెలియదు, నార్మల్ కొరల దోశ అయితే నేను చూశాను కానీ అంటు కొరల దోశ నేను చూడలేదు. సో అన్నీ కూడా హెల్త్ టిప్ చెప్పారు, తర్వాత పచ్చడి చెప్పారు, తర్వాత దోశ చెప్పారు. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటివే కాబట్టి సో మీరు ఈజీగా దీన్ని ట్రై చేయొచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఆ కమెంట్స్లో ఎలా ఉంది అని కూడా చెప్పండి. సో మీ వాల్యుబుల్ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఇవి శారదక్క హ్యాపీనెస్ చూడడం కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate.